అరే నానా శక్తి, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు నాన్న, మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మావయ్య నువ్వు ఎప్పుడు వచ్చావు? నేనెప్పుడు వచ్చినాడు, నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నావు. చూసారా నా కొడుకు ఎంత శ్రద్ధ? అది నిజమే, గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటి. మామ్స్, నన్ను ఇరికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా? అరే మీ నానేరా రారా గడ్డివం దగ్గరికి వెళ్ళి గడ్డమ్మాలని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే కదా తెలిసింది మీరు చేస్తున్న బాగోతం ఏంటో. అలాగా మావయ్య? రేయ్ ఏంటి, కొంచెం వెయిట్ చెయ్యి, తర్వాత వచ్చి నీ పని చూస్తాను. ఓకే గడ్డి ట్రాక్టర్లు ఎక్కించేదాకా ఎవడో మాట్లాడకూడదు. మాట్లాడితే ముందు ఇంజిన్ ఆపు, అసలే డీజిల్ ధర మండిపోతుంటేనే. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్తే నమస్తే. నమస్కారం నమస్కారం. అయ్యి బాబోయ్, గడ్డి 2 లోడ్లు అయ్యేటట్టు ఉంది. 2 నిమిషాలు ఎక్కించాను. ముందు డబ్బు పడేయండి. మనం చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం మిగతా డబ్బు పట్టుకొచ్చాను. ఏదేమైనా ఇచ్చి పుచ్చుకోవడాలు సవ్యంగా ఉంటే ముందు వ్యవహారాలు అవి బాగుంటాయి. ఏంటి, ఎండు కట్టితో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోతారు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చెయ్యి. ఏరా నువ్వు చేసిన దానికి నేను మేనేజ్ చేయాలా? పోతావా లేదా? ఏమిట్రా పోతావా లేదా? ఏంట్రా బెదిరిస్తున్నావు? డబ్బు కరెక్ట్ గా ఉందిగా, అయితే నేను గడ్డి ఎక్కించేస్తాను. తప్పండి తప్పండి. ఏంటి ఆడదాన్ని వాటేసుకున్నట్టు పోతున్నావు? ఈ పక్క నుంచి గడ్డి ఎక్కించేద్దామని. ఇటు పక్క తీయకూడదు. ఎందుకు? ఇటు మంచిది కాదు, వెనక నుంచి తీ. నా గడ్డి నా ఇట్ట. నువ్వు గడ్డి కోసం వచ్చావా గొడవ పడ్డానికి? గడ్డి కోసమే. అప్పుడు నేను చెప్పింది నువ్వు విను. రేయ్, గిడ్డి అమ్మేశాక మనకెందుకురా, ఏదో పక్క నుంచి తీసుకొని. బావా ఇది నీకు తెలీదు, అక్కకి నాకే తెలుసు. ఇవాళ ఎవరు గడ్డి కొనడానికి వచ్చినా కుడి పక్క తీయమని ఒక సిద్ధాంతి నాతో చెప్పారో అదే ఫాలో అవుతున్నా. నాకు కూడా ఒక సిద్ధాంతి చెప్పాడు. ఏంటో బాగుతున్నావు? మా బావ గురించి మర్యాద లేకుండా మాట్లాడతావా? ఈ బావ గారి గురించి మర్యాద లేకుండా నేను ఎప్పుడు మాట్లాడానా? ఏమన్నాడు మావయ్య నాన్న గురించి? అది గనక చెప్తే నువ్వు తట్టుకోలేవురా. నాన్న గురించి అంటారా? ఎరా మా బావనే బుద్ధి లేనాడు అంటావా? బుద్ధి లేనాడా? వీడన్నాడా లేక వాడే అంటున్నాడా? నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తాడు? ఓహో, ఇటువంటి డబ్బు గడ్డి అమ్ముతారట. రై నీకు గడ్డి లేదు గిడ్డి లేదు, ముందుకు నుంచెళ్ళు. నేను అగ్రిమెంట్ వేసాను. రై కొట్టడం ఆపి 5 నిమిషాలు అయింది, ఇంకెందుకు అరుస్తావు? ఇంకా కొడుతున్నట్టుగానే ఉంది. అయిపోయింది కదులు. ఆయన నేను ఎప్పుడు అన్నాను? అయినా నేను ఆయన ఎందుకు అంటానా? పోయిరా, మీ డీల్ చాలా ప్రమాదం అయ్యా. ఓడి గుర్తుంచుకోండి, మీరు ఈ గడ్డి ఎలా అమ్ముతారు నేను చూస్తాను. అయ్యా గడ్డి అంతా ఎక్కించేయమంటారా? గడ్డి ఎక్కింతాడంటే గడ్డి. వెల్కమ్. అద్దరు కొట్టేశావు. మరి ఇప్పుడు మేనేజ్ చేయాలి. రండి. అగు తలెత్తు, కలజోడిది. ఏరా, అతను నా గురించి ఏమీ అనలే కదా, డబ్బులు ఏం తీసుకో. అనలేదా? డబ్బా ముఖ్యం. వాడు అన్నమాట చెప్తే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి. అనలేదట, అనలేదు. పొద్దున్నే పేకల దాకా తిండి పెట్టించి నేను కారు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చాక ఎంత చేయాలో అంతా చేశావు. థ్యాంక్ యూ. శక్తి రా వెళ్దాం. అమ్మయ్యా మామ్స్, ఏంట్రా? నువ్వు నాన్నతో ఇంటికెళ్ళు, నేను మంజుని దింపొస్తాను. రే శక్తి, ఎండ మండిపోతుంది, నువ్వు కారులో వచ్చి ఆ వేస్ట్ వేలో బైక్ లో వస్తాడు. విన్నావుగా, వెళ్ళు వెళ్ళు, తాను వెళ్ళిపోతుందిలే. సర్లే, మాకు వినపడింది, నువ్వు వెళ్ళి వదిలేసరా. నా వల్ల కాదు. పోతావా లేదా? పోతాను. ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు దబాయించేస్తున్నారు? మావయ్య, అరే పోరా, నేను చూసుకుంటాను. ఈ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడు? కనిపించట్లేదే. రేయ్, అది కాస్ట్లీ బైక్, అమ్మడానికి లేదు. నా కళ్ళ ముందే ఉండాలి. నువ్వు ముందెళ్ళు, నేను వెనక వస్తా. ఎక్కడ దొరికారా నాకు? అమ్మాయిని వదిలిపెట్టొద్దామంటే కుదరట్లేదు. వసూలు తూలి బైక్ తోలితే ఎలాగా ఉంటది? త్వరగా రా. ముందు మీరు వస్తారో లేదో చూసుకోండి. ఆ డొక్కు బండ్లు